గ్రీన్లాండ్ ని ఆక్రమించే దిశగా ట్రంప్ అన్ని పావులు కదుపుతున్నారు. అందుకోసం అమెరికాలోని ఓ రాష్ట్రంగా గ్రీన్లాండ్ ని నోటిఫై చేయనుండగా ఈ క్రమంలోనే అమెరికా సైన్యానికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అసలు గ్రీన్లాండ్ ని ముట్టుకుంటే ముందు ఆయుధాలు ప్రయోగించి తర్వాత మాట్లాడతామన్న డెన్మార్క్ అందుకోసం ఓ ప్రూవ్డ్ ఆర్మీని కూడా సిద్ధం చేసింది. ముఖ్యంగా ఆ ఆర్మీ కొత్తగా తయారు చేసిందేమీ కాదు, కానీ ఇలాంటి ఆర్మీ ప్రపంచంలో ఇదొక్కటే ఉంది. రంగంలోకి దిగిందంటే అవతలి సైన్యం పిక్కబలం చూపించాల్సిందే. ఇంతకీ ఏంటా ఆర్మీ? వాచ్ ది స్టోరీ. గ్రీన్లాండ్ కలిపేసుకుంటామంటోన్న ట్రంప్ గ్రీన్లాండ్ ఇంకో డాగ్ స్లెడ్ మాత్రమే ఏర్పాటు చేసుకుందంటూ ఎద్దేవా. సిరస్ డాగ్ స్లెడ్ పెట్రోల్ రంగంలోకి దిగితే అమెరికాకు దబిడి. ఇంతకీ ఏంటి డాగ్ స్లెడ్? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ ని విలీనం దిశగా పనులు పూర్తి చేస్తున్నారు. సెనెట్ ముందుకు గ్రీన్లాండ్ ని ఓ రాష్ట్రంగా వర్ణిస్తూ అమెరికాలో కలిపేలా బిల్ తయారు చేశారు. అయితే గ్రీన్లాండ్ రక్షణ వ్యవస్థ గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా అక్కడ మోహరించిన సిరియస్ డాగ్ స్లెడ్ పెట్రోల్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇక్కడ కొన్ని శునకాలతో పహారా కాస్తూ ఉంటారు. అయితే ఇవి సాధారణమైనవి మాత్రం కాదు. ఏకంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో హిట్లర్ సైన్యాన్నే గడగడలాడించిన గ్రీన్లాండ్ గ్రేట్ వారియర్లుగా చెప్తూ ఉంటారు. ట్రంప్ రీసెంట్ గా ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో గ్రీన్లాండ్ భద్రత కోసం డెన్మార్క్ ఏం చేసిందో తెలుసా? మరో డాగ్ స్లెడ్ ని అదనంగా చేర్చారు అంటూ ఎద్దేవా చేశారు. పైకి ఇది ఎగతాళిగా అనిపించిన రక్షణ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికాలో అంతర్గతంగా ఈ కుక్కల సైన్యం పట్ల భయాందోళన ఉంది. గ్రీన్లాండ్ లో ఉండే అత్యంత కఠినమైన వాతావరణంలో ఈ కుక్కలతో పోరాటం అమెరికా సైనికులకు కూడా అసాధ్యమైన పని. గ్రీన్లాండ్ లోని మంచుకొండలో -57°C ఉష్ణోగ్రతలలో ఏ ఆధునిక ఆయుధాలు సరిగా పనిచేయవు. కానీ ఈ కుక్కలు ఆ వాతావరణంలో పుట్టి పెరగడం వల్ల అక్కడ యుద్ధం చేయడంలో ఇవి దిట్ట. ఇవి కేవలం మనుషులనే కాదు, మంచు ఎలుగుబంట్లతో కూడా ఎదుర్కోగలవు. వీటి ఘ్రాణ శక్తి అద్భుతం. శత్రువుల జాడను కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి సైనికులను అప్రమత్తం చేస్తాయి. సూర్యుడు అస్సలు ఉదయించని శీతాకాలంలో కూడా ఇవి వరుసగా 5 నెలల పాటు 1000 కిలోమీటర్ల దూరం పెట్రోలింగ్ చేయగలవు. హిట్లర్ సైన్యాన్నే తరిమి కొట్టిన చరిత్ర. రెండో ప్రపంచ యుద్ధం కాలంలో హిట్లర్ సైన్యం గ్రీన్లాండ్ తీరం ద్వారా చొరబడాలని చూసినప్పుడు రాయల్ డెనిష్ నేవీ ఈ కుక్కల దళాన్ని రంగంలోకి దింపింది. ఆ మంచు ఎడారిలో నాజీ సైనికులను ఈ కుక్కలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. 1950లో ప్రచ్ఛన్న యుద్ధం అంటే కోల్డ్ వార్ సమయంలోనూ రష్యా ముప్పు నుంచి తప్పించుకోవడానికి వీటిని మళ్లీ యాక్టివ్ చేశారు. సిరస్ పెట్రోల్ స్క్వాడ్ గా వీటిని పిలుస్తూ ఉంటారు. హైటెక్ డ్రోన్లు, శాటిలైట్లు చేయలేని పనులను ఈ సిరస్ డాగ్ స్క్వాడ్ అలవోకగా చేయగలదు. ప్రతి ఏటా 6 బృందాలు ఈ స్క్వాడ్ లో చేరతాయి. 2 సోల్జర్లు, 14 ఎంఫైర్ గ్రీన్లాండ్ డాగ్స్ ఇక్కడ 6 నెలలు పహారా కాస్తాయి. మొత్తం 1,60,000 కిలోమీటర్ల మేర ఈ బృందాలు గస్తీ కాస్తూ ఉంటాయి. గ్రీన్లాండ్ కేవలం మంచు పర్వతాల గుట్ట మాత్రమే కాదు, ఖనిజ సంపదకు నిలయం. అందుకే అమెరికా, చైనా వంటి దేశాలు దీనిపై కన్నేశాయి. ఈ క్రమంలోనే ఈ డేంజరస్ సిరస్ పెట్రోల్ స్క్వాడ్ గురించి చర్చ జరుగుతోంది.